నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ఓవి రోడ్లో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ వద్ద నుంచి వాసవినగర్ కల్వర్టు వరకు 78.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న స్టోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫుట్పాత్ మీద ఉన్న చిరు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తోపుడు బండ్లు పెట్టుకునే విధంగా మార్కింగ్ చేయబడుతుందని అన్నారు. భవిష్యత్తులో మున్సిపల్ పోలీస్ అధికారులతో చిరు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నారు. చిరు వ్యాపారుల కోసం నెల్లూరు తరహాలో స్మార్ట్ బజార్ ఏర్పాటు చేసే దానికోసం అనువైన స్థలాన్ని చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూష, పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, కాంట్రాక్టర్ రావూరి రామయ్య, రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातः नमोर्जाय ब्रह्मये शम्भ्राह्मं जनयन्तः देवाग्रेतरद्रवन्नो यस्तैवं ब्राह्मणो विद्यादो दशरेव तच्छंयोराभृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेक्षः ओर्धन्विकादो भेषिणो सन्नास्तद्भवने शञ्चतुष्पदे नूतन प्रारम्भोत्सवार्मुहोत्सव सुमुहूर्तोऽस्तु। हर हर महादेव शंभो शंकर श्रीमद्रमारमण गोविंदो। నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 18 నెలల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి వైపు నడుస్తూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కందుకూరు పట్టణంలో కూడా కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మున్సిపాలిటీ ఏర్పాటు అయినా కూడా ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి దోపుకుంటూ వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మనందరి ఈ పట్టణ ప్రజల కోరిక మేరకు ఆ రోజు 50 కోట్ల రూపాయల నిధులు ఈ మున్సిపాలిటీకి చెప్పడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. దానిలో భాగంగా పట్టణ సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమం కానీ, డ్రైన్లు కానీ, అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా, ట్రాఫిక్ సమస్య మీ అందరూ కూడా తెలుసు. ఒకే వేలో పోతూ ఉంటే ఒక బస్సు ఆగితే కనీసం రోడ్డు మీద అరగంట సేపు ఆగిపోయే పరిస్థితి మన పట్టణంలో. వీటన్నిటిని నివారించే దానికోసం ఉన్న వనరులని రోడ్లు వెడల్పు కార్యక్రమానికి, డివైడర్లకి వెచ్చించి ఈరోజు ఈ సంవత్సరం 15 నెలల కాలంలోనే సుమారు 20 కోట్ల రూపాయల నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన మనకు సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పట్టణ ప్రజల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉండే మన ఎవరైతే ఈ చిన్న చిన్న రోడ్డు మీద వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తోపుడు బళ్ళు స్ట్రక్చర్లు వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ వచ్చి తీసేసి డబ్బులు ఖర్చు లేకుండా ఉండే విధంగా మీరు ఖర్చు పెట్టుకొని మళ్ళీ తర్వాత అధికారులు వచ్చి తీసేసినప్పుడు మీకు నష్టపోకుండా ఉండే విధంగా మీ ఎక్కడ కూడా వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. తప్పకుండా వాళ్ళందరికీ ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా ఎక్కడైతే కొద్దిగా రోడ్లు ఫ్రీగా ఉంటాయో ఆ ఏరియాలో తోపుడు బళ్ళు అంటే చిన్న చిన్న మామూలుగా మీ అందరూ కూడా తెలుసు రిమూవబుల్ ఎప్పటికప్పుడు తీసుకొని పోయే విధంగా వ్యాపారాలు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా పలు సూచనలు కమిషనర్ గారు కూడా చెప్తారు. అలాగే పోలీస్ శాఖ అధికారులు కూడా వాళ్ళకి సున్నితంగా వాళ్ళకి నష్టం లేకుండా వాళ్ళ ఉపాధికి ఇబ్బంది లేకుండా విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టౌన్లో ఏవైతే ఈ చిన్న చిన్న వ్యాపార సోదరులకు కూడా వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేని విధంగా మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా నెల్లూరులో కూడా ఈ మధ్య ఒక స్మార్ట్ బజార్ అని చెప్పి అంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న టిఫిన్ షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక లైన్లో షాపులు గవర్నమెంటే కట్టించి తక్కువ రెంట్కి, నామినల్ రెంట్కి వాళ్ళకి ఇచ్చే విధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. దాన్ని కూడా కమిషనర్ గారిని పరిశీలించడం ఉంటే పరిశీలించారు. తప్పనిసరిగా
టౌన్లో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసే విధంగా లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఏదైతే రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకపోతే ఈ విధంగా కొన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా వాడుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక రిక్వెస్ట్ చేస్తే ఎవరు కూడా దీన్ని అపోజ్ చేయకుండా అందరూ కూడా సహకరించారు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచనతో ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమం చేయడం లేదు. మన పట్టణాన్ని మనమే బాగు చేయాలి, మన పట్టణానికి మనం మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా నష్టపోయే చిన్న అంటే ప్రభుత్వ స్థలంలో ఉన్నా కూడా వాళ్ళ వనరులు కొద్దిగా నష్టం జరిగినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది. మీరు అందరూ కూడా దాన్ని మన్నించి మాకు సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎక్స్పీరియన్స్తో మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాడు. రాజధాని కానీ, పోలవరం కానీ, ఈరోజు అన్నదాత సుఖీభవ 2వ విడత 7,000 రూపాయలు కూడా ప్రతి రైతు అకౌంట్లో వేస్తూ ఉన్నాడంటే మీరందరూ కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఏవైతే 2024లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడని చెప్పి మీరు ఏ విధంగా హెల్ప్ చేశారో దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా పేద ప్రజలకు అలాగే నిన్న సిఐ సదస్సు కూడా వైజాగ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఈ పారిశ్రామికవేత్తలకు కూడా ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.